వెల్త్ ఫైనాన్షియల్ సొల్యూషన్ కంపెనీ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 120 కోట్లకు టోక్రా పెట్టారు. దీనిలో దాదాపు 900 మందికి పైగా బాధితులు ఉన్నారు. తమను నమ్మించి మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తాము కట్టించిన డబ్బులను ఇప్పించాలంటూ కూడా బాధితులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉద్యోగాల పేరుతో రాజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వీరారెడ్డి భారీగా డబ్బులు దోచేసి పత్తా లేకుండా పోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆళ్లగడ్డ తాలూకా దోర్నిపాడు మండలానికి చెందిన బాధితులు ముక్కుముడిగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూడా అక్కడికి వెళ్లి ఆందోళన చేపట్టారు. బాధితులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్, జాయింట్ కలెక్టర్ కార్తిక్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ మాట్లాడి వారికి న్యాయం చేస్తామన్నారు. వర్క్ ఫ్రం హోమ్ అని చెప్పి దాదాపు 900 మంది బాధితుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి 3,60,000 చొప్పున హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్షియల్ కంపెనీ తీసుకుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపింది. బాధితులకు ప్రతి నెల కూడా 40,000 చొప్పున జీతం ఇస్తామని మోసం చేశారని అన్నారు. నంద్యాల జిల్లా దోర్నిపాడు మండలంలో ఇది ఒక కేసు ఫైల్ అయింది 14th అక్టోబర్. ఈ కేసు అంటే ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్ లాగా ఇది ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒక 3.5 lakh 3 to 4 lakh మధ్యలో అక్యూజ్డ్కి పేమెంట్ చేసి ఒక 40,000 పర్ మంత్ శాలరీ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫర్ ద పాస్ట్ 2.5 years చాలామందికి శాలరీస్ ఇచ్చారు కూడా. తర్వాత ఫ్రమ్ లాస్ట్ 1 month salaries stopped. Because of stopping of salaries, we got this complaint in Dornipadu police station and వెంటనే ఒక కేస్ ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్గోయింగ్ and we have seized accounts, properties as well. We are trying to get the entire details. Inta mandi, how much losses they have incurred, and inka any properties gani accounts gani manam accused side seize cheyali. All the victims, they will be getting back their whatever they have lost. మన నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల్లో సుమారు 850 మంది హెల్త్ అండ్ వెల్త్ అనే సంస్థకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తారు అని వాళ్ళు చెప్పడంతో నమ్మి ఒక్కొక్క జాబ్ గురించి, అంటే ఒక వ్యక్తి 4, 5, 6 పనులు కూడా చేయొచ్చు. ఒక పని నిమిత్తం 3,60,000 చొప్పున ఎన్ని పనులు చేస్తే అన్ని 3,60,000 వాళ్ళకి మనము ముందుగా డిపాజిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళకి 40,000 రూపాయలు జీతం ఇస్తాను అని చెప్పడంతో ఇలా చాలామంది ముందుకొచ్చి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని లేదు అంటే ఆస్తుల్ని తనఖా పెట్టేసి ఆ హెల్త్ అండ్ వెల్త్ సంస్థలను నడుపుతున్న ఒక 4 వ్యక్తులకు వాళ్ళు కట్టడం జరిగింది. వాళ్ళు ఈ నెల 40,000 రూపాయలు వీళ్ళకి శాలరీ పే చేయలేదు. పే చేయకపోవడంతో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఈ విషయము గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళు కడుతూ ఉన్నారు, డబ్బులు వస్తూ ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదు. ఎప్పుడు 1 month శాలరీ రాలేదో అప్పుడు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నమ్మి వాళ్ళకి డబ్బులు వస్తూ ఉన్నాయి. సో డబ్బులు వస్తున్నాయనే ఆశతో కేసు ఫైల్ చేయడానికి కూడా నిరాకరించారు. ఎప్పుడు వాళ్ళు మోసపోయాము అని తెలిసిందో 14వ తారీఖున వచ్చి ఈ విషయం పోలీస్ స్టేషన్లో వాళ్ళు తెలుపడంతో వెంటనే మనం కేసు ఫైల్ చేశాము. సో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేస్తాము. వాళ్ళు కూడా